అబ్బా ఎంత బాగుందో చూడు. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉందమ్మా, మామూలుగా లేదు. చేపల పులుసు ఇది రాత్రి చేసి ఊర్లో వెళ్ళేటప్పుడు క్యారేజ్ కట్టుకొని తీసుకెళ్ళారనుకో, బాక్స్ ఓపెన్ చేయగానే పొలాల్లో కానీ బయటికి వెళ్ళేటప్పుడు భోజనం పెడితే మీ వాళ్ళు మీకు ఖచ్చితంగా కాంప్లిమెంట్ ఇస్తారండి. చూడు వర్షంలో చేపల పులుసు పడిపోయిందే. చూడు ఇలా ఉడుగుతూ చిక్కగా ఎలా వచ్చింది చూడు. కావాలనుకుంటే మనం ఇలా కూరలా కూడా తినేసేయచ్చామా. నేనేంటంటే పిల్లలు మటన్ ఫ్రై చేయి మమ్మీ అని అంటున్నారు కదా, ఇది బోన్లెస్ మటన్. ఒకటి రెండు ముక్కలు తిన్నా సరే చాలా బాగుంటది. చూడండి ఎంత గుజ్జు గుజ్జుగా ఉందో, హోటల్లో కూరలాగా లేదండి. కూరలాగా కూడా ఇలా పలావ్లో కానీ చపాతీ రోటీ దేంట్లోకైనా ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని తినేసేయచ్చు. ఇలా గుజ్జుగా బాగుంటుందమ్మా అసలు. కానీ నేను దీన్ని డ్రై చేస్తున్నా, నెమ్మదిగా వండి 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 డ్రై చేస్తే అద్భుతమైన మటన్ ఫ్రై అనేది రెడీ అవుతుంది. కానీ ఈ పేస్ట్లు ఇవన్నీ ఉంటే ఈ కలరు, ఈ స్ట్రక్చరు, ఈ చిక్కదనం ఇలా రెస్టారెంట్ ఒకలాగా బాగుంటుంది. ఓకేనా? ఇదిగోండి చేపల పులుసు చూడండి, దుమ్ము కూర్చోలేకపోతున్నాం వెనక నుంచి, కొత్త కొత్తలాడుతుంది. ఈ టైంలో మనం దీన్ని చూడండి గుడ్డ పెట్టి ఇలా తిప్పుకోవాలండి చేపల పులుసుని. ఇలా అడుగు నుంచి మీకు ఏదైనా పట్టున్నా కూడా ఊడిపోయిద్ది, ఊడిపోయి అడుగంటకుండా ఉంటుంది. ఓకేనా? మటన్ ఫ్రై మా మమ్మీ మటన్ ఫ్రై చేసి బాగుందా? సూపర్ ఉందా? ఎలా ఉంది సార్ దక్షి? బాగుందా సిరి? కంచాలు చూడు కడకలు ఆడిపోతున్నాయి. రండి తిందాం. సిరి టైము ఇంట్లో నుంచి 4ంటికి బయలుదేరితే ఇక్కడికి వచ్చేటప్పటికి 6 అయింది. ఇప్పుడు ఈ టిఫిన్ అయ్యేటప్పటికి 6:30. ఇది పొద్దున్నే బ్రేక్ఫాస్ట్. బామా అబ్బా కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత చిక్కగా కావాలో ఆ మోతాదులో వాటర్ అనేది యాడ్ చేసుకొని చక్కగా పులుసు అనేది రెడీ చేసుకోవాలమ్మా. కొత్తిమీర ఇక్కడ ఇంట్లో మర్చిపోయచ్చా, ఇక్కడ ఇక లేదు కొత్తిమీర, లేకపోయినా పర్వాలేదు కరివేపాకు వేసుకున్నాను, చూసుకోండి కదా. ఇంకా మనం చేపల పులుసు పౌడర్ వేయాల, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాము, డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ వేసాము తప్ప పసుపు వేసాము. అమ్మ కూర కారం ఇవి పడితేనే ఇంత మంచి వాసన వస్తుంది. కూర కారం వల్లే ఎంతో బాగా వస్తుంది, వాసన వస్తుంది. ఇప్పుడు ఈ ఫిష్ పులుసు మనం పౌడర్ వేసామంటే అసలు ఎంత మంచి వాసన వస్తుందండి. చూడండి దీంట్లో 2 స్పూన్లు వేసుకోవాలి 1 కేజీకి. ధనియాలు, జీలకర్ర ఇవన్నీ పడతాయి ఇందులో. మంచి వేడి వేడి బాస్మతి రైస్ లెక్క పెట్టుకోవచ్చమ్మా. న్యూడిల్స్ లా ఉంది. మంచి బియ్యమా, 290 రూపాయలే కేజీ. చాలా బాగుందా మరి. చూడు చేపల పులుసు చచ్చిపో. అంత బాగుంది చూడు. మనం పికిల్లో కూడా ఇంత పెద్ద ముక్కలు వేస్తున్నామా. రండి ఫ్రెండ్స్ తిన్నాం. ఇదిగోండి మటన్ ఫ్రై. మటన్ ఫ్రై అన్నమాట.
మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్నే 4 ఇంట్లో నుంచి వర్కౌట్లు చేసే టయానికి లేచి ఇక్కడికి వచ్చాము టీ పెట్టుకొని తాగి. ఇప్పుడు టైము 6:30 అవ్వస్తుంది. ఇంత పొద్దున్నే ఇక్కడికి ఎందుకు వచ్చాం అనుకుంటారు? ఇది మా తోటే. ఇదిగో ఇవన్నీ తాటి మట్టలు, కొబ్బరి మట్టలు ఇవన్నీ తీసేసి ట్రాక్టర్ వస్తారు, పొద్దున్నే వస్తారు ఈ ఊర్లో. ఇవి దున్నేస్తారనమాట. దున్నేస్తే రాబోయే 3-4 నెలల తర్వాత, నిన్న కాయలు మొత్తం తీపిచ్చేసాం కదా, ఆ కాయలు తీపిచ్చేసిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. నిన్న ఒక రోజంతా అలా సరిపోయింది. ఈరోజు ఈ ట్రాక్టర్ దున్నిన తర్వాత చెట్టుకి దీనికి మంచి కంపోస్టు శక్తిగా ఎరువు అవన్నీ వేయించేసి దున్నిపిస్తే రాబోయే 4 నెలలకి మంచి కాయలు అనేది రెడీ అవుతాయి. రేటు కూడా ఎక్కువ పలుకుతాయి. ఇప్పుడు మొన్న తీయించిన కాయలు డబ్బులు బాగానే వచ్చినాయి. చాలా సంతోషం అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, వంట చేసుకుందాం. వచ్చేటప్పుడు ఇక్కడంతా విలేజ్ కదా, ఇది మ్యాగీ తీసుకొచ్చా. మ్యాగీ, మంచి మసాలా టీ, ఈరోజు చేపల పులుసు, మళ్ళీ దీంతో పాటు ఇంకేం చేస్తాను, మటన్ ఫ్రై కానీ కర్రీ కానీ చేస్తా. ఓకేనా? ఇదిగోండి, దానికి ఎగ్జామ్స్ ఇక 10 days హాలిడేస్ ఇచ్చారు. ఈ 10 days హాలిడేస్ కరెక్ట్గా నిర్వర్తించా నా బాధ్యతలన్నీ. ఎగ్జామ్స్ అంటే టైప్ చేస్తున్నా కోడ్ని. ఈ 10 days ఎగ్జామ్స్లో ఒకరోజు ఇక్కడికి వచ్చాము, ఒకరోజేమో బెంగళూరు వెళ్ళి మిషన్ కోసం వెళ్ళాము, ప్యాడ్ మిషన్ కోసం, తర్వాత ఈ డ్రై మిషన్ కోసం. ఇవన్నీ బెంగళూరు వెళ్ళి పొద్దున్నే అలా ఆ రోజు కూడా 4 వర్కౌట్లు చేసే టయానికి ఈ 10 days లెగుస్తూనే ఉన్నాం. వర్కౌట్లు చేయట్లేదు కానీ ఒక్కొక్క పని కంప్లీట్ చేస్తున్నాం. ఎందుకు తెలుసామా? ఇక ఈమెకి కాలేజ్ ఓపెన్ అయితే పొద్దున్న 8ంటికి కారు వెళ్ళిపోతే రిటర్న్ 10ంటికి వస్తుంది. ఆ 10ంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఎక్కడికన్నా వెళ్ళాలన్నా వెళ్ళగలంలే, కానీ ఈ ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు రావటం, మళ్ళీ కాలేజ్ టయానికి వెళ్ళటం అంటే ఈ ఊరు వచ్చి మళ్ళీ ఇంకొక ఊరు వెళ్ళాలంటే టైం సరిపోదు. అందుకని ఏ పనులైనా సరే లోకల్లో, అవును మైసూర్ లోపల్లో మార్కెట్ గిర్కెట్ ఇలాంటివి తీసుకొని పాపను పికప్ చేసుకోగలంలే, కానీ పక్క ఊరికి మాత్రం వెళ్ళలేమన్నమాట. సో అందుకనే ఇప్పుడు ఈ హాలిడేస్ అన్నీ నా బాధ్యతలన్నీ నిర్వర్తించా. అది ఈరోజు లాస్ట్ రోజు అనమాట. ఇంకా ఒక రేపు మళ్ళీ కాలేజ్ ఉంది. ఓకేనా? మంచి ఫుడ్ చేసుకొని ఈ ట్రాక్టర్ వాళ్ళు పొద్దున్నే వస్తారు. ఇదంతా దున్నిన తర్వాత ఇక ఇవన్నీ చూసుకొని సాయంత్రం అవుతుందో మధ్యాహ్నం అవుతుందో తెలీదు, కానీ వంటకు మాత్రం అన్నీ తెచ్చి పెట్టుకున్నాం. ఓకే, పెద్ద తోట అండి, ప్రశాంతమైన ఏరియా, చల్లగా అంటే చల్లగా ఉంటుంది. నేచర్లో బతకాలి, నేచర్లో చచ్చిపోవాలని నా కోరిక. నేను ఈ తోట కొన్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. అన్ని తోటలకు వెళ్ళి వీడియోస్ చేశాను, మా తోటకు కూడా వచ్చి ఇలా వీడియోస్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సిరి, అవును, అది పెద్ద పెద్ద చెట్లు, ఎటు చూసిన ప్రశాంతమైన గాలి, ఏ ట్రాఫిక్ శబ్దం లేదు, ఏ పొల్యూషన్ లేదు, ఏ సౌండ్ లేదు, ఉండదు, ప్రశాంతం. అసలు చూసారా, పిచ్చుకలు చప్పుళ్ళు తప్ప. మా కుక్క పిల్ల కూడా వచ్చింది. అది ఇక్కడ విచ్చలు విడిగా, అమ్మా ఇది మన ల్యాండ్, నువ్వు ఇక్కడ అన్ని మంచి చెట్లు నువ్వే చూడాలంటే రావడం ఆ కార్నర్ కి, ఈ కార్నర్ ఒకసారి ఒకసారి చూపించు. ఇదంతా మాదే, కొబ్బరి తోట అంతవరకు మాది. తిరుగు, ఇటు పక్కకి తిరుగు. ఇది మొత్తం మాదే. కొబ్బరి చెట్లు ఎంత దూరం ఉందో అంత దూరం మాదే. పెద్ద పెద్ద చెట్లు, ఎవరేసిన చెట్లు మా తలరాతిలో రాసి పెట్టున్నాయి. ఏదైనా మన రాతిలో రాసి పెట్టుంటేనే మనకు అది తినడానికి ప్రాప్తం ఉంటుంది. అంత కొబ్బరి నీళ్ళు అవ్వచ్చు, కొబ్బరి అవ్వచ్చు, ఒక తోట అవ్వచ్చు. నేను ఒక ల్యాండ్ కావాలనుకున్నానులే, కానీ తోటే నాకు దేవుడు ఇచ్చినందుకు నేను ఎప్పుడు దేవుడికి రుణపడి ఉంటానండి. నాకు ఇష్టం ఇలా ఏదైనా ఒక చెట్టు ఉంటే దాని కింద కూర్చొని వంటలు చేయాలని. అవును, అది మా తోటలో కొబ్బరి చెట్లతో పాటు వేప చెట్టు, బయట వేరే వాళ్ళతో రేగిపండు చెట్టు, అంజూరు చెట్టు కూడా ఉన్నాయి. లాస్ట్ ఉన్నాయి రేగిపండు చెట్టు, అరటికాయ చెట్టు, రేగిపండు చెట్టు, అంజూరు చెట్టు, వేప చెట్టు. లక్ష్మీదేవి ఉంటుందమ్మా ఈశాన్యం వేప చెట్టు ఉంటే. ఈశాన్యం కొంచెం గుంటగా కూడా ఉందండి. ఇవన్నీ తీసుకెళ్ళి ఆ గుంటలో వేసేస్తాము. అక్కడ మళ్ళీ ట్రాక్టర్ పెట్టి బూడిపించడానికి 2 లక్షల రూపాయలు, ₹1,00,000 పైనే ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అలా వేస్తూ ఉంటే అదే బూడిపోయిద్దని చెప్పేసి మేము ఇంకా అలా వదిలేసాం. ఆ కార్నర్ ఈశాన్యం వైపు పెద్ద గుంట ఉంది, వాటర్ స్టోరేజ్ అవుతుంది. ఓకేనా? రండి, ఇగో అన్ని ఏర్పాటు చేసే. సరే, టైము ఇంట్లో నుంచి 4ంటికి బయలుదేరితే ఇక్కడికి వచ్చేటప్పటికి 6 అయింది. ఇప్పుడు ఈ టిఫిన్ అయ్యేటప్పటికి 6:30. ఇది పొద్దున్నే బ్రేక్ఫాస్ట్.
ఎందుకు చేసామా ఈరోజు ట్రాక్టర్ వాళ్ళు వచ్చేసి ట్రాక్టర్ దున్నుతారనమాట. ఈ ట్రాక్టర్ దున్నిన తర్వాత మట్టి అంతా లెవెల్ చేసేసి దీనికి మొక్కలకి కొబ్బరి చెట్లకి బలం కోసం ఎరువు వేయిస్తాము. ఈ ఎరువు వేయిస్తే రాబోయే 3 నెలల తర్వాత మళ్ళీ కాయలు వస్తాయి కదా, పెద్దగా రెడీ అవుతాయి. అందుకని వచ్చాం. ఇంకా వచ్చే దారిలో టిఫిన్ సెంటర్లు ఇంకా ఓపెన్ కూడా అవ్వాలి. అందుకని చెప్పేసి మ్యాగీ తీసుకొచ్చేసా. ఈ మ్యాగీ తలా కొంచెం పెట్టేస్తే తినేస్తారు. ముక్కి చలి పడుతుంది, సౌల్లో గాలి వెళ్తుంది, చల్లటి చలి పుట్టే గాలి. పొద్దున్నే ఇంకా చీకటితో లేస్తే ఇంకా చలి ఎక్కువ. జాగ్రత్త అమ్మా, దాన్ని ఎత్తుకున్నావు మొత్తం దాని చేత మొక్కిచ్చు సాక్షి, వద్దులే మొక్కిచ్చు పర్లా. దేవుడు దండం పెట్టుకోమ్మా, దేవుడు దండం పెట్టుకో సరే. పెట్టించు, పెట్టు, చెప్పు అది పెట్టు. అబ్బో ఫోన్ లేని సీతాక్షి శిరీష ఎత్తుకుంది వచ్చిన 5 నిమిషాల తర్వాత. డ్రెస్ అంతా కంపు చేస్తే ఉతుక్కున్నా ఇప్పుడే, మీద ఉతుక్కొని అంటే వాటర్ ఇంకా ఈ చేతి నిండా మట్టి ఉంది. అవును, వీడియోలో ఒక చున్నీ వేసుకొని కవర్ చేసుకుంటుంది. అది పరిస్థితి. తోట దగ్గరికి వచ్చాము, ఇక్కడే మ్యాగీ చేసుకొని, ఇక్కడే టీ పెట్టుకొని తాగి, ఇక్కడే మొత్తం అన్ని చేసుకొని ఇదంతా దున్నిన దాకా ఉండి వెళ్ళాల. చూడండి మన దగ్గర అమ్మ ప్రోడక్ట్లు, అమ్మ కూరకారం దగ్గర నుంచి స్టార్ట్ చేసి వాళ్ళు మన దగ్గర ఈ అమ్మ కూరకారంలో కాశ్మీరీ మిరపకాయలు, బళ్ళారి మిరపకాయలు, గుంటూరు మిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ వేసి, ధనియాలు అన్ని వేసి చేసిన కారం. ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మన దగ్గర 65 ప్రోడక్ట్లు దాకా రెడీ అయినాయి. చక్కగా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి బుక్ చేసుకోండి. ఇది సొంటి మిరియాలు, యాలకులు వేసి చేసిన మసాలా టీ పౌడరు. తర్వాత ఇది కషాయం పౌడరు, మటన్ మసాలా, చికెన్ మసాలా, పసుపు. ఇది చూడండి అన్ని రకాలు ఉన్నాయండి. టెంపరీగా ఇక్కడ కొన్నే తీసుకొచ్చా. ఇది చూడండి మీకు కరివేపాకు కారం, మునగాకు కారం, అవిసె కారపొడి. ఇది చూడండి తర్వాత కరివేపాకు కారం, నల్ల కారం, ఉసిరికాయ కారం, తర్వాత మీకు మునగాకు కారం, ఇలా అన్ని రకాల కారపొడులు మన దగ్గర ఉన్నాయి. చిరుధాన్యాల పౌడర్లు కూడా ఉన్నాయి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంది. డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ అండి, జీడిపప్పు, పుచ్చపప్పు, నువ్వులు, గసగసాలు, గుమ్మడి గింజలు. ఎన్ని రోజులైనా ఉంటుంది, అవి 6 నెలలైనా ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకోపోయినా బయట ఉన్నా బాగుంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకుని మళ్ళీ బయట పెట్టకూడదు, బయట ఉన్నా బయటే ఉంటుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా అవైలబుల్లో ఉంది. వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత చిరుధాన్యాల పౌడర్లు ఉన్నాయి. మటన్ మసాలా, చికెన్ మసాలా, వెజ్ నాన్ వెజ్ బిర్యానీ మసాలా పౌడర్లు, చేపల పులుసు మసాలా, తర్వాత మీకు ఎగ్ కుర్మా, పన్నీరు, అన్ని రకాలు ఉన్నాయండి. అన్ని నా చేత్తో నా టేస్ట్ ప్రకారం నేను తయారు చేసినవి ఇవన్నీ కూడాను. మేము ఎప్పుడు ఫ్రెష్గానే పెడుతున్నాం. ఇన్స్టాలో, యూట్యూబ్ షార్ట్లో కూడా పెడుతున్నాను. చూడండి వీడియో కింద మెనూ చెక్ చేసుకోండి, మీకు కావాల్సినవన్నీ పెట్టుకోండి. 100% నాది గ్యారంటీ. చాలా అంటే చాలా టేస్ట్, మంచి స్మెల్ వస్తుంది. అసలు చాలా మనసు పెట్టి మంచి ప్రోడక్ట్లు అనేది రెడీ చేసామండి. చాలా సంతోషం. ఇక్కడ నుంచి మీకు కంటిన్యూగా వీడియోస్ వస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈ లెవెల్ నుంచి చూస్తుంది ఎట్లా ఉంది ఆకాశం ఏంటి అని. షోనా బచ్చారు అమ్మ డ్రెస్ మొన్న డ్రెస్సులు కొనింది. చూడు, మొన్న 2 డ్రెస్సులు కొన్నావు కదమ్మా. చూడు మిక్సీ బెంగళూరు వెళ్ళి దీనికి 2 జుబ్బాలు, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటే చిన్ని ఫ్రాకులు, కాటన్ ఫ్రాకులు కొన్నా. మిన్నీ ఫ్రాక్స్ వేసేసాం, అప్పటికప్పుడు వేసేసాం. తెరలి అవి మొన్న నా అని అదొక ఆడపిల్లలా ఉంది. అప్పుడు వేసుకొని మళ్ళీ మురిసిపోయి నా కోసం ఏం కొనలేదని చూడు వెనక్కి వెళ్ళిపోయింది. ఒకటి సోనాలు కరివేపాకు నోరైతే తెరిచింది అని. దీని డ్రెస్ కాళ్ళ నిండా మట్టి. అమ్మా మళ్ళీ నువ్వు కూడా ఉతుక్కోవాల్సి వచ్చింది ఈడే ఆన్ ద స్పాట్ ఇన్స్టెంట్ గా. సోనాలు హీరోలు మేమిద్దరం తుప్పల్లాకి వెళ్ళిపోతాం. ఓకే, మనం ఇంట్లో టీ పొడి మర్చిపోయి వచ్చాం. ఇక్కడ రోడ్డు మీద వస్తా తీసుకొచ్చా. అర్థమైందా? చూడు, సొంటి, మిరియాలు, యాలకులు వేసి చేసిన పౌడరు 1 year ఉంటుంది. జలుబు కానీ, దగ్గు కానీ, ఆస్తమా కానీ ఇలాంటివి ఉన్న క్రమేణా ఇది మీరు పాలల్లో బెల్లం వేసుకొనైనా తాగొచ్చు, లేకపోతే మసాలా టీ లాగా కూడా తాగొచ్చు. ఇలా రోజు తాగితే మీకు రాబోయే 3 నెలల్లో కానీ 2 నెలల్లో కానీ క్రమేణా ఇది రోగం అనేది తగ్గిపోయింది. గొంతు బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బీపీ,
ఇలా వెయిట్ లాస్కి కానీ మంచిది. ఎందుకంటే మిరియాలు పడుతున్నాయి, యాలకులు పడుతున్నాయి, సొంటి, ఇవన్నీ మంచిదే కదండి. అది వేసానండి మసాలా టీ పౌడరు, చాలా మంచిది ఇది అసలు. ఓకేనా? మంచిగా నెమ్మదిగా మరిగితే చాలా బాగుంటుంది. మ్యాగీ వండుకొని తినేసాము. ఇక ఇప్పుడు ఇది అందరికి ఇస్తే ఇది తినేసి అందరు తలా ఒక చెయ్యి వేస్తారు. తర్వాత ఇక వంట చేస్తాను. మధ్యాహ్నం దాకా 11-12 అవుతుంది. చంద్రుడు వస్తే ఎన్ని పనులు అవుతాయోనండి. మళ్ళీ ఇదంతా అయిన తర్వాత మైసూర్ మార్కెట్కి వెళ్ళాలి. పెద్ద మార్కెట్కి వెళ్ళి ఆయిల్ టిన్నులు, ఇంకా చాలా వస్తువులు, ఒక మిషన్ రిపేర్ వచ్చింది, ఇలా స్పిన్నింగ్ చేసే మిషన్, అది కొనాలా. ఒకటి పోతే ఇంకొకటి, ఒకటి పోతే ఇంకొకటి, అన్నీ కొనాల్సి వస్తుంది. రెండు ట్రిప్పులకి వస్తుందమ్మా. బ్రెడ్ ఇద్దాం. మళ్ళీ నేను వస్తా బ్రెడ్ తీసుకొచ్చా. మా వాళ్ళు ఇక్కడికి వస్తే ఏదన్నా ఇలాంటివి తెచ్చుకోవాలండి. అమ్మా బన్నీ టీ కొడి. సంజు బామా సతాక్షి ఇవనా తాగేసి ఇక్కడున్న వాతావరణానికి నువ్వు కొడి. దా ఇదిగో శతాక్షి. శతాక్షి కొడి. ఇది నిదానేమా చెప్పులు ఆకి ఆంటీ. ఆంటీకి మొన్న చెప్పులు కొనిచ్చాను నేను 700 పెట్టి, స్మూత్గా ఉండే. అయినా దాచి పెట్టుకుంటుంది. సంజు మిక్సీ దీని బాధ చూడు. ఏం కావాలన్నా దీనికి కావాలి ఫస్ట్. అబ్బా ఎంత బాగుందో. రంగు రుచి చిక్కదనం సూపర్ అంటే సూపర్. అబ్బా ఈ టీకి అలవాటు అయ్యామా? ఎక్కడికి వెళ్ళినా టీ తాగబుద్ది కదా నాకు అసలు. ఇంకా వంట మొదలు పెట్టేయాల. అవునా? ఉల్లిపాయ గుజ్జులు అవి చేసుకోవాల్సింది మనం. టైం లేదు కదా సిరి, లేకపోతే ఎప్పుడు ఉల్లిపాయ గుజ్జు అయితే గ్రేవీ కింద. కానీ ఇప్పుడు పేస్ట్ ఉంది కదమ్మా, డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ ఎక్కువగానే వేస్తున్నా. చిక్కదనంగా ఉంటది. కాకపోతే పేస్ట్ వేస్తాను నేను ఇప్పుడు. ఉల్లిపాయ కాదు, ఇది కూడా సన్నగానే కట్ చేస్తానులే సిరి. మొత్తం కట్ చేసేసుకొని వేసేసుకున్నాం. మన దగ్గరనా మరి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసేసుకొని, టమోటాలు కూడా సన్నగా కట్ చేసుకొని, పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని, మిక్సీ లేకపోయినా కూడా కొంచెం సన్నగా కట్ చేసుకుంటే సిరి మగ్గిపోయి జ్యూసీ అయిపోయింది. కానీ పిల్లలు ఉన్నోళ్ళు కొంతమంది గ్రేవీ టైప్ లో అసలు ఇష్టపడరు అనమాట. అలాంటి వాళ్ళకి మిక్సీ పట్టి కూడా వేసుకుంటే గుజ్జు బాగుంటది. కొంతమందికి వెల్లుల్లి నచ్చదు. ఎందుకు ఏమైంది వెల్లుల్లికి వాసన చిరాకు? నాకు కారణాలు ఉండవమ్మా. అంటే వాళ్ళ మనస్తత్వం అది. ఎందుకు నచ్చింది అనే దానికి కారణం ఉండదు, ఎందుకు నచ్చకూడదు అనే దానికి కూడా కారణం ఉండదు. ఎందుకు నచ్చాలి, ఎందుకు నచ్చకూడదు, వాటికి అర్థం ఏముంది? అది పర్సనల్ ఇష్యూస్. ఇప్పుడు నీకు నచ్చటం అనేది నీ పర్సనల్ ఇష్యూ, నాకు నచ్చకపోవడం అనేది నా పర్సనల్. వెల్లుల్లి ఉన్నది ఇవ్వండి అంటున్నారు కదా. నచ్చాలని రూల్ లేదు, దాని మీద మనం ప్రెజర్ చేయాలి. అంటే దాని వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అని? వెల్లుల్లి వల్ల ఏం ప్రాబ్లమ్స్ రావు. కాకపోతే వాళ్ళకి ఇష్టం లేక వద్దంటారు. అది కొంతమందికి వాసనలు పడవు ఈ పుట్టుకతోటి. అట్లా మనం తినే తిండి మన చిన్నప్పటి నుంచి అట్లా ఉంటది. కొంతమంది ఎందుకో తెలియదు, కొన్ని ఇష్టాలు ఉండవు, కొన్ని వాసనలు పడవు. అట్లా
అది పేరెంట్స్ తప్పు కాదు, ఎవరు తప్పు. అంతేగాని అది అన్హెల్దీ అని కాదు, అన్హెల్దీ అని కాదు. ఇప్పుడు అందరూ అన్హెల్దీ తింటున్నారా? నూడిల్స్ పొద్దున మ్యాగీ తిన్నావు, అది హెల్దీనా? అవసరం ఇక్కడ ఎంతమంది ఉన్నావు అంతమంది టయానికి వేడివేడికి చూపిగా మన వీడియో టీవీలో పెడితే చూస్తే భలే ఉంటది. అవసరం అది, కొన్ని అవసరాలు, కొన్ని ఇష్టాలు. ఎందుకు ఇష్టం అనే దానికి అర్థం ఏముండదు ఫ్రెండ్స్, అర్థం ఇంతే. ఇష్టం కోసం ఏమైనా చేయడానికి తయారవుతున్నారు. ఆ వేటగత్తి చూడు, ఏదో వేటాడటానికి ట్రై చేస్తుంది. ఇంకో జంతువు ఉంటుంటే ఏం చేసేదో. వేటకు వచ్చావా జింక పిల్ల? చూడండి చూడండి ఎలా పరిగెట్టిద్దు. అందగాడు ఎక్కడన్నా ఉందా? అందగత్తి చక్కనమ్మ చిక్కిన అందమేనంట. మా మమ్మీ పిలిస్తే 100 స్పీడ్ లో కింద ఫ్లోర్ లో ఉన్నా సరే 1 సెకండ్ లో పైకి ఉంటది అది. ఆ పిలుపుకి అంత గౌరవం, మరి అంతే ప్రేమిస్తున్నాను కదా దాన్ని నేను. చెప్పు నువ్వు. నీ దగ్గరే ఓవర్ యాక్టింగ్ బాగా చేసిద్ది ఇది. సోనాలు సోజా అవి ఈ టైంలో పడుకునే టైం పాప, దానికి ఇక్కడ బెడ్ లేదు, ఫెసిలిటీ లేదు. ఎందుకు చూడు చూస్తున్నాయి. సోజా కుప్పర్ సోజా సోనా పెట్టానంటే నా చుట్టూ గిర్రం తిరుగుతుంది. ఎలా తిరిగిద్ది అంటే అసలు 100 స్పీడ్ లో. ఆ స్పీడ్ చూసి దాన్ని మిక్సీ అలా తిరిగిద్ది, అలానే తిరిగిద్ది అది కూడా. కాళ్ళ చుట్టూ తిరిగిద్ది. ఒక 10 నిమిషాలు కనిపించకపోతే చూడాలా, గేట్ ఓపెన్ చేయాలి. అమ్మో నిద్రలోకి వచ్చిందమ్మా. 4ంటికి లేచింది మనతో పాటు. ఇంకా దానికి నిద్ర రాకుండా ఎలా ఉంటది సిరి? మేము లేచి నెమ్మటే వదిలేసేసిద్ది. ఎక్కడ పారిపోతారో వీళ్ళు అన్నట్టు లేసిద్ది. చల్లగా ఉందోనండి, ఎండ అనేది ఉండదు, చెమట పట్టదు ఇక్కడ. అసలు ఎంత బాగుంటుందోనండి వ్యూ అయితే. నిజంగా మైసూర్ చాలా బాగుంటుంది, ఎంత బాగుంటుంది. చూపించి ఒకసారి దూరం నుంచి జూమ్ చేసి. ఎటు చూసినా పొలాలే, ఎటు చూసినా తోటలే, అన్నీ అల్లం తోటలు, సొంటి తోటలు, ఇక పసుపు కొమ్ములు, ఇంకా అన్నీనండి, టమోటా, వంకాయ అన్నీ. కంటెంట్ క్రియేటరు చూడండి ఫ్రెండ్స్, నేను ఎక్కడుంటే అక్కడే ఉంటుంది. మట్టిలో పడుకుంది, బెడ్ మీద పడుకునేది చక్కగా. మిక్సీ సోనాలి హీరోలు చూడు అప్ప చూస్తున్నా చూడు. కావుడు ఇట్లా సూరత్ కా బచ్చా కిదర్తో హే. ఇంత అందగత్తి ఎక్కడన్నా ఉందా అసలు? ఈ ప్రపంచం మొత్తం మీద నా కళ్ళతో చూడండి, ఇంత అందగత్తి ఎక్కడా లేదు. అవును, అందం అంటే అసలు దాందే. నా కళ్ళతో చూడండి, కావాలంటే మీరు. మనిషి నలుపు కానీ మనసు తెలుపు. తెల్ల. ఇదిగో సిరి, ఇదిగో చేప ముక్కలన్నీ వేసేసుకున్నాం. ఇక ఈ పులుసు కలిపామంటే ఈ టైగర్ ఇంకెవరి మాట వినదు, అర్థమైందా? ఇదిగో అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి, మా దగ్గర పేస్ట్. చక్కగా ఇలా పేస్ట్లు ఉంటే ఏ పొలాలకు వెళ్ళినా, ఏ పిక్నిక్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే అసలు ఇబ్బంది లేకుండా శుభ్రంగా వంట చేసుకోవచ్చు. చూసావా సిరి? మటన్లో కొంచెమే పెట్టా. మటన్ ఫ్రై ఇంకా ఆలోచించుకోవాలి. ఇటు చూడు, చింతపండు గుజ్జు ఒక 100 గ్రాముల చింతపండు వేసుకున్నా. చేపలు వచ్చేసి నీకు కేజింబావు, అర్థమైందా? ఇప్పుడు ఈ రోజు మంచి చేపలు పులుసు తినాలమ్మా. నేను పచ్చిమిరపకాయలు డైరెక్ట్ వేస్తాను తెలుసా? అవి అలాగే వాటిలో డైరెక్ట్ తింటాం, బాగుంటది పుల్ల పుల్ల కారం కారంగా. అది మటన్ లోకి టమాటాలు ఎక్కువ. అవును, ఒక చిన్న టమాటా కొంచెం ఉంచితే సరిపోద్ది. 4 ముక్కలు. ఓకేనా? ఇవన్నీ వేసాను. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాము. సాల్ట్ ఒకటి వేస్తున్నా చూడు, 1.5 స్పూన్ వేస్తున్నా. అందాజాగా నాకు తెలుసు కాబట్టి అంత వేసేస్తున్నా. ఇప్పుడు హైలైట్ ఏంటి అంటే అమ్మ కూర కారం. ఈ అమ్మ కూర కారంలో మనం జీలకర్ర, మెంతులు, ధనియాలు, కరివేపాకు, బళ్ళారి మిరపకాయలు, గుంటూరు మిరపకాయలు ఇవన్నీ వేస్ట్ చేసాం కాబట్టి ఇది వెజ్ కర్రీస్లోకి, నాన్ వెజ్ కర్రీస్లోకి వేసుకున్నా సరే సూపర్ వాసన వస్తుంది, మంచి టేస్ట్ ఉంటుంది. ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా మీకు కాంప్లిమెంట్ ఇస్తారు. మంచిగా మీరు దీనికి ఒకసారి అలవాటు అయితే మామూలు కారం అసలు వాడరు. మా దగ్గర పచ్చళ్ళు కారం, కూర కారం అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. గరం మసాలా పౌడర్లు అన్నీ వీడియో కింద చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. 3 స్పూన్లు కారం వేసాను. ఈ కారం డబ్బా ఓపెన్ చేయగానే మంచి వాసన.
ఎందులో వేసుకున్నా మంచి వాసన అండి. ఈ కూర కారం అంత మంచి వాసన. మీరు చక్కగా కావాలంటే బుక్ చేసుకొని ఇంట్లో టేస్ట్ చేసి ఆ తర్వాత మీరు మాకు ఖచ్చితంగా మెసేజ్ పెడతారు. మళ్ళీ రెండోసారి మేము అడక్క ముందే మీరు బుక్ చేసుకుంటారు. హోమ్మేడ్ పసుపు కొమ్ములు తీసుకొచ్చేసి ఎండలో ఎండబెట్టేసి శుభ్రంగా చేస్తున్న హోమ్మేడ్ పసుపు. ఇంట్లో కానీ పెళ్ళిళ్ళకి కానీ పూజలకు కానీ ఫేస్కి రాసుకోవాలనుకున్నా, కడుపులోకి తాగాలనుకున్నా ఇది చాలా ఉపయోగకరం. కరివేపాకు సిరి ఒక 100 గ్రాములు ఆయిల్ వేసుకుంటున్నా. కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత చిక్కగా కావాలో ఆ మోతాదులో వాటర్ అనేది యాడ్ చేసుకొని చక్కగా పులుసు అనేది రెడీ చేసుకోవాలమ్మా. కొత్తిమీర ఇక్కడ ఇంట్లో మర్చిపోయచ్చా? ఇక్కడ ఇక లేదు కొత్తిమీర, లేకపోయినా పర్వాలేదు. కరివేపాకు వేసుకున్నాను, చూసుకోండి. అవును మరి ఎక్కడైనా వర్షమేగా చూడు. వర్షంలో చేపల పులుసు కదా. అబ్బా ఏం వాసన వస్తుందమ్మా. ఇంకా మనం చేపల పులుసు పౌడర్ వేయాల. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాము, డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ వేసాము తప్ప పసుపు వేసాము. లాస్ట్ వేస్తావా? అమ్మ కూర కారం ఇవి పడితేనే ఇంత మంచి వాసన వస్తుంది. కూర కారం వల్లే ఎంతో బాగా వస్తుంది, వాసన వస్తుంది. ఇప్పుడు ఈ ఫిష్ పులుసు మనం పౌడర్ వేసామంటే అసలు ఎంత మంచి వాసన వస్తుందండి. చూడండి, దీంట్లో 2 స్పూన్లు వేసుకోవాలి 1 కేజీకి. ధనియాలు, జీలకర్ర ఇవన్నీ పడతాయి ఇందులో. మంచి వాసన వస్తుందండి. అసలు ఎంత మీరు ఎన్ని పౌడర్లు చేసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలంటే ఎంత టైం పట్టింది కదా. అది ఇవన్నీ పోగు చేసి మిక్సీ పట్టుకొని చెయ్యాలి. దానికి ఎంత టైం పట్టింది అసలు. ఫిష్ అన్నా, మటన్ అన్నా, పలావ్ అన్న ఇంట్లో మనుషులు కోపం వచ్చేది ఈ విషయంలోనే. ఓకేనా? ఈ ప్రిపరేషన్స్ ఎప్పటి నుంచో చేస్తే అప్పుడు ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి. చక్కగా 1 డబ్బా 1 కేజీ తెచ్చుకున్నారంటే మళ్ళీ ఎప్పటికప్పుడు ఫ్రెష్ పెడుతుంటాం. మళ్ళీ బుక్ చేసుకోండి. నీళ్లు పోసుకుంటాం. నీళ్లు నీకు మటన్ ఉడకాలి కదా. నేను 1 గ్లాస్ వరకు మటన్ నీళ్లు పోసాను. కుక్కర్ తెచ్చుకోలేదు కదా, చిన్న కుక్కర్. పర్వాలేదమ్మా. చూడు, పసుపు వేస్తున్నా. మొన్న ఒక రోజు మటన్ ఫ్రై బలి చేసావు, అందుకని అలాగే చేస్తున్నా. పసుపు వేసా 1/2 టీ స్పూన్ వరకు. ఇది 1/2 కేజీ బోన్లెస్ మటన్. పచ్చళ్ళ కోసం తెప్పిస్తాం కదా, ఇంట్లో 1 కేజీ 2 కేజీలు ఎట్టి పెట్టేసుకుంటా. చికెన్ అయినా మటన్ అయినా ఫిష్ అయినా అంతే. ఇదిగోండి, ఇందులో పచ్చిమిరపకాయలు, టమోటా, ఉల్లిపాయ అన్నీ కలిపి వేస్తున్నా. ఎలా చేస్తారు ఏంటి చూడండి. అంటే మీకు 2 విధాలు నేను నేర్పిస్తున్నా. 1 ఫ్రై చేసి చేసుకోవచ్చు, 2 ఇలా డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. టమోటాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, పసుపు, ఇది వేసాం కదా. ఉప్పు కూడా వేస్తావా? సాల్ట్ వేస్తున్నాం. చూపిస్తుంది. 1/2 కేజీకి ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసానమ్మా. తర్వాత కావాలంటే మనం వేసుకోవచ్చు. ఓకేనా? ఇటు చూడు, ఇందులో ఈ డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా నేను యాడ్ చేస్తున్నాను. వేసుకుందామా. 50 గ్రాముల కన్నా ఎక్కువ వేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను, డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ వేసాను, అన్నీ వేసేసుకున్నాం. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, పసుపు అన్నీ వేసుకున్నాం. ఇప్పుడు కారం ఒకటే యాడ్ చేయాల. ఆ కారం కూడా ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత యాడ్ చేసేస్తాం. అర్థమైందా? ఇలా నీళ్ళల్లో ఇది ఉడుకుతూనే ఉండాలండి. ఉడికి ఫైనల్గా మనకి ఒక మంచి ఫ్రై అనేది రెడీ అవుతుంది. మటన్కి ఎక్కువ పెద్ద మంట పెట్టకూడదు. ఇది ఇప్పుడు మనం మటన్ మసాలా పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాం. 1 స్పూన్ వేసుకోవాలా. 1 స్పూన్ వేసానమ్మా. ఓకేనా? ఇప్పుడు మనం ఇందులో అమ్మకూర కారం అనేది యాడ్ చేద్దాం. చూసావు సిరి, మొత్తం ఎక్కడికక్కడ వేసేసుకోపోతేమా మోసుకెళ్ళి ఒక చోట వేయాలంటే చాలా కష్టం. ఇప్పుడే మంచు కురుస్తున్నట్లేదు, అలానే ఉంది. చూడు, ఇలా ఉడుగుతూ చిక్కగా ఎలా వచ్చింది చూడు.
కావాలనుకుంటే మనం ఇలా కూరలా కూడా తినేసేయచ్చామా. నేనేంటంటే కావాలి మాకు. పిల్లలు మటన్ ఫ్రై చేయి మమ్మీ అని అంటున్నారు కదా, ఇది బోన్లెస్ మటన్. గ్రేవీ అన్నం తింటారే. ఒకటి రెండు ముక్కలు తిన్నా సరే చాలా బాగుంటది. చూడండి ఎంత గుజ్జు గుజ్జుగా ఉంది. హోటల్లో కూరలాగా లేదండి. కూరలాగా కూడా ఇలా పలావ్లో గానీ చపాతీ రోటీ దేంట్లోకైనా ఇంకొంచెం వాటర్ ఏదైనా యాడ్ చేసుకొని తినేసేయచ్చు. ఇలా గుజ్జుగా బాగుంటుందమ్మా అసలు. కానీ నేను దీన్ని డ్రై చేస్తున్నా. నెమ్మదిగా వండి 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 డ్రై చేస్తే అద్భుతమైన మటన్ ఫ్రై అనేది రెడీ అవుతుంది. కానీ ఈ పేస్ట్లు ఇవన్నీ ఉంటే ఈ కలరు, ఈ స్ట్రక్చరు, ఈ చిక్కదనం ఇలా రెస్టారెంట్ ఒకలాగా బాగుంటుంది. ఓకేనా? ఇదిగోండి చేపల పులుసు చూడండి. దుమ్ము కూర్చోలేకపోతున్నాం వెనక నుంచి, కొత్త కొత్తలు ఆడుతుంది. ఈ టైంలో మనం దీన్ని చూడండి గుడ్డ పెట్టి ఇలా తిప్పుకోవాలండి చేపల పులుసుని. ఇలా అడుగు నుంచి మీకు ఏదైనా పట్టున్నా కూడా ఊడిపోయి అడుగంటకుండా ఉంటుంది. ఓకేనా? ఇలా పెట్టుకొని ఇంక ఇప్పుడు నుంచి మీడియం మంట మీద అలా వదిలేసుకోవాలి. పెద్ద మంట పెట్టకూడదు. ఇప్పుడు దాకా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పెద్ద మంట మీద కొత్తలు ఆడుతుంది. ఎప్పుడైతే 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ఫిష్ పులుసు మసాలా పౌడర్ వేసుకున్నామో, వేసిన తర్వాత ఇక సిమ్లో మీడియం మంట మీద పెట్టేసి ఇలా మూత పెట్టేసి ఉడికిచ్చేసుకోవాలి. ఇది కూడా కలబెట్టుకున్నాం కదా, ఇది కూడా సిమ్లో అలా వదిలేస్తే నెమ్మదిగా గుజ్జు అంతా డ్రై అయిపోయి ఆయిల్ పైకి వచ్చేసి మంచి మటన్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. ఇక అన్నం ఫైనల్గా పెట్టేసుకొని తినబోయే ముందు వేడి అన్నంలో చేపల పులుసు మటన్ ఫ్రై చేసుకుంటే ఇంకా అంతే. ఇవన్నీ అమ్మ ప్రోడక్ట్లు ఉండటం వల్లే సాధ్యమవుతుందండి. మీరు ఈ మటన్ మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా పౌడర్లు ఇవన్నీ నిలవ పెట్టుకున్నారంటే ఎంత టైం సేవ్ అవుతుందంటే, మీరు చాలామంది మనస్ఫూర్తిగా మనస్సాక్షి వాళ్ళు ఎవరైనా కాంప్లిమెంట్ ఖచ్చితంగా ఇస్తారు. ఇవన్నీ లేక ఒక పలావ్ చేయాలంటే హైరాన్ అయిపోయే పిల్లలకి కానీ, బ్యాచిలర్స్ కానీ, స్టూడెంట్స్కి కానీ ఎంత ఉపయోగకరమో తెలుసండి. అన్నీ ఉంటే అన్నీ వేసేసి కుక్కర్లో పెట్టేసి వంట అయిపోయింది. జాబ్ చేసే వాళ్ళకి టైం చాలా ఇంపార్టెంట్ అండి. ఇంట్లో హౌస్ వైఫ్లకైనా సరే ఏదైనా హస్బెండ్ తీసుకొచ్చినా చేయలేక మళ్ళీ చేయలేమని చెప్పుకోలేక బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ పౌడర్లు ఉంటే ఈజీగా అయిపోతుంది. అంటే చెయ్యాలని ఉన్నామా, పగలంతా ఇంట్లో పని, ఆఫీసులో పని చేసుకొని ఇవన్నీ అయిపోతే కూర బాగాలేకపోతే కాంప్లిమెంట్ హస్బెండ్ దగ్గర నుంచి కానీ పిల్లల దగ్గర నుంచి కానీ రాకపోతే బాధపడతారు. ఓకేనా? చిన్నగా వండుకుంటే ఆయిల్ అంతా పైకి వచ్చిద్దామా, వేసింది అంత తక్కువ ఆయిల్ అయినా పైకి వచ్చేసింది. వాటర్ కూడా ఉంది ఇందులో. మటన్లో వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి, ఎందుకంటే ముక్క ఉడకాలి కదా. చికెన్ అయితే ఆవిరికైనా ఉడికిపోయిద్దిలే కదమ్మా. మటన్ ఫ్రై అయిపోయింది చూసావా. ఇది చల్లారేటప్పటికి ఇంకా చిక్కగా అయిపోయి దగ్గరకు వచ్చేసిద్ది. చేపల పులుసు చూడు, స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా. ఈ మనం ఫిష్ దీనికోసం తెప్పించినాయి కదా, పికిల్ కోసం. అందుకని ఇరిగిని అని అనుకోవద్దు, ఇరగలాయి. వాటిలో కొన్ని ముక్కలు తీసుకొని చేసుకున్నాం. ఈ మొక్కే సైజే ఇది. ఓకేనా? చూడండి గుజ్జు ఎంత చిక్కగా ఎంత చక్కగా. ఇంకా నేను ఉల్లిపాయలు కట్ చేసి వేసా, టమోటాలన్నీ కట్ చేసి వేసా. అదే పేస్ట్ చేస్తేనా అబ్బో ఎలా ఉంటుందో తెలుసు అసలు. ఇలా కూడా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. ఈ చిక్కగా గుజ్జులు, ఈ పేస్ట్లు, ఈ పౌడర్లు ఇవన్నీ ఇంట్లో ఉంటానండి. తోట కాదు కదా, అడవిలోకి వెళ్ళైనా సరే వంట చేసి మీ వాళ్ళకి పెట్టి మెప్పించవచ్చు. వాసనకు వాసన 5 రోజులు మీరు బయట పెట్టినా సరే ఇది పాడవదు. అంత మంచి కర్రీ చేశాను. మీరు నచ్చితే మా ప్రోడక్ట్లన్నీ బుక్ చేసుకోండి. చిరుధాన్యాల పౌడర్లు అవన్నీ అవైలబుల్లో ఉన్నాయండి మా దగ్గర. వెజ్ పికిల్స్, నాన్ వెజ్ గోంగూర పచ్చడి, మటన్ పచ్చడి, రొయ్యల గోంగూర, ఫిష్ గోంగూర, అబ్బో దండం పెడతారు. అంత బాగా నేను ఏ మాస్టర్ లేదు, నా చేత్తో నాకు తెలిసింది నేను చేసి మీ దాకా తీసుకొస్తున్నా. అన్నం పొయ్యి మీద ఎక్కిచ్చేసానమ్మా. కూర అయిపోయింది, అన్నం అయిపోయాడు. అన్నం ఒకటే ఇంకా అయిపోయినట్టు. చూడండి మొత్తం ఎక్కడ అసలు దుమ్ము దులారం అసలు ఎలా ఉంది తెలుసా. జాడి అన్నం కూడా అయిపోయింది. మటన్ ఫ్రై భలే వచ్చిందమ్మా గ్రేవీ. అవునమ్మా, కొంచెం వేసుకొని తిన్నా చాలు. పప్పుచారులో మొన్న 2 ముక్కలతో సరిపోయింది. అవును మా శిరీష్ అలా తిన్నాం, భలే అనిపించింది. బోన్స్ లేకపోతే బాగుంటుందమ్మా. వేడి వేడి బాస్మతి రైస్ లెక్క పెట్టుకోవచ్చమ్మా. న్యూడిల్స్ లా ఉంది. మంచి బియ్యమా, 290 రూపాయలే కేజీ.
చాలా బాగుందా మరి చూడు, చేపల పులుసు చచ్చిపోతాయి పులుసు కొనుక్కొని. ఎంత బాగుంది చూడు. మనం పికిల్లో కూడా ఇంత పెద్ద ముక్కలు వేస్తున్నావా? రండి ఫ్రెండ్స్ తిందాం. ఇదిగోండి మటన్ ఫ్రై. మటన్ ఫ్రై అన్నమాట. ఎంత బాగుందో చూడండి. రండి తిందాం. సరే కంచాలు చూడు కడకలు ఆడిపోతున్నాయి. రండి తిందాం. అబ్బా ఎంత బాగుందో చూడు. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉందమ్మా, మామూలుగా లేదు. చేపల పులుసు ఇది రాత్రి చేసి ఊర్లో వెళ్ళేటప్పుడు క్యారేజ్ కట్టుకొని తీసుకెళ్ళారనుకో, బాక్స్ ఓపెన్ చేయగానే పొలాల్లో కానీ బయటికి వెళ్ళేటప్పుడు భోజనం పెడితే మీ వాళ్ళు మీకు ఖచ్చితంగా కాంప్లిమెంట్ ఇస్తారండి. అంత మంచిగా ఉంది చేపల పులుసు. వాసన కూడా మామూలు వాసన లేదు. ఈ ఫిష్ పులుసు మసాలా పౌడర్ పడటం వల్ల మంచి స్మెల్. మటన్ అమ్మా, భలే ఉంది సిరి. కమ్మటి పులుసు, కమ్మటి టేస్ట్, అద్భుతమైన భోజనం అండి. ఎంత బాగుంది అసలు కూర, చాలా బాగుంది. ఈ తోటల్లో ఏం దొరుకుతాయి ఇక్కడ, కూరగాయలు ఫ్రూట్స్, ఇది తప్ప మంచి భోజనం తినాలంటే బయటకు వెళ్ళాలా. ఇలా మనం ఇంట్లో అన్ని పేస్టులు తెచ్చుకున్నామంటే డబ్బాలు, ఇలా డబ్బాల్లో వేసుకొని చూపించారు. ఆ డబ్బాల్లో వేసుకొని ప్రోడక్ట్లన్నీ శుభ్రంగా మంచి హెల్తీగా మంచి తినొచ్చు. మంచి ఫుడ్ తినడం కోసమే కదా మనం కష్టపడతాము. ఫస్ట్ బేజారు ఉండదు, పేస్ట్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కానీ, డ్రై ఫ్రూట్ మసాలా కానీ అన్నీ. అబ్బా అసలు ఫ్రై కూడా అండి ఎంత బాగుందో. చేపల పులుసు రాత్రికి తింటే ఉంటది సిరి. ఇక్కడ నుంచి కొంచెం వేసుకో, మటన్ ఫ్రై గ్రేవీ చాలమ్మా. ఇక్కడ నుంచి వెళ్తాం కదా మనం, రాత్రి ఇంకేం వంట చేస్తాము. అవును, ఇదే సరిపోయింది నైట్ కూడా మాకు. నిజం, ఇది తినేస్తే ఇప్పుడు ఒక రోజు యూట్యూబ్ వీడియో చేస్తే 2 days కూరలు ఇవి వస్తాయి. అవును, భలే ఉంది అసలు మటన్ కానీ ఫిష్ కానీ సూపర్. హోటల్ నుంచి తీసుకొచ్చిన ఫ్రైలా ఉంది నిజంగా. ఈ మా షెడ్యూల్, బిజీ షెడ్యూల్లో ఈ కూరలు ఎంత బాగా పనిచేస్తాయి మాకైతే. అవును, పేస్ట్లు కూడా మా ఇంట్లో అసలు ఏ పేస్ట్ పట్టాల్సిన అవసరంలా, మిక్సీ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరంలా. అవును, ఒక్క దోశ పిండి తప్ప ఈ మసాలాలు దేనికోసం వెళ్ళాం మేము. దోశ పిండి కూడా పౌడరే. రాత్రి కలిపెడితే పొద్దున్న దోశ ఇడ్లీ 2 వేసుకోవచ్చు. చపాతీ ఇడ్లీ పిండి, చట్నీ పౌడర్ కూడా ఉంది. ఇన్స్టెంట్ గా తాళింపు పెట్టేసుకోవచ్చు. నిజంగా చాలా బాగుంటుంది అది. ఎంత బాగుందో.
ఈరోజు కొబ్బరి బొండాలన్నీ అవగొడుతున్నావా తాగి తాగి? నేను ఎప్పుడు 4 బొండాలు తాగా. నీ అన్నం తిన్న వెమ్మటే తాగుతాయి ఇక. అదే ఉంది సూర్య. మిక్సీ అందులో తిని సిరి అందులో తినేస్తా. నాకు వేడి వేడి అన్నం అందులో పెట్టి దీన్నా ఆ పిల్లకు వేరే దాంట్లో పెట్టు. ఆవిడ గారు ఎలాగో చేపలు తినదు పెట్టదు. మటన్ ఉంది కదా తింటది, టైం తీసుకొని తింటది. ఇక్కడ తెల్లారిద్ది, వాళ్ళు వచ్చేస్తారు. ఇప్పుడు వర్కర్స్ వచ్చే టైం అయింది. 10:30 కల్లా వంట అయిపోయిందమ్మా. 10:30కి ఎవరు తినరు. మేము తినేసిన తర్వాత ఈ పనులు చాలా ఉన్నాయి, అందుకని తినేస్తున్నాం. మేము టిఫిన్ టీలు భోజనాలు అన్నీ కొన్ని ముక్కలు మా శిరీష లాగిచ్చిద్ది. ఏమా మళ్ళీ ఇందులో నీకు వేరే ప్లేట్లు వేస్తే ఇది ప్రశాంతంగా తినాలి. వేడి అన్నం చాలు నాకు, ఇంకేం వద్దు. పని ఎంతవరకు ప్రశాంతంగా అనేది ఉండదు రాత్రికి. ఓకేనా? మటన్ ఫ్రై మా మమ్మీ మటన్ ఫ్రై చేసి బాగుందా? సూపర్ ఉందా? ఎలా ఉంది సద్దక్షి? బాగుందా? పచ్చటి నేచర్లో అన్నం తినడం ఒక యోగం. రైతులమ్మా శుభ్రంగా పొలం గట్టు మీద పొద్దున్నే అన్నం వండేసుకొని, అది ఏదైనా కావచ్చు, ఇక్కడ అరటాకులు వేసుకొని కాలగట్టు మీద కూర్చొని తింటారు. ఆ చెట్టు నీడ, ముచ్చట్లు, ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ఫ్రెండ్స్ ఇంకో ఫ్రెండ్స్ని మీట్ అవటానికి ఎంతో టైం పెట్టి జాబులు మానేసి వచ్చి కలవడానికి చాలా తదంగా ఉంటుంది. కానీ రైతులు మాత్రం రోజు ముచ్చట్లు ఆడుకొని ఫ్రెండ్లీగా తింటారు, ఒకే చాటు కూర్చుంటారు. సిటీలో ఒక చాటు కూర్చొని తింటాం, అది పెద్ద థ్రిల్లింగే ఉండదమ్మా. ఇలా నేచర్లో ఆస్వాదిస్తే ఎటు చూసినా చెట్లు ఎంత బాగుందో. ఒకసారి మీకు చూపించినా నేను. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. మొత్తం పెద్ద పెద్ద చెట్లు, ఎక్కడ చూసినా ఫినిషింగే. చెత్త కానీ చెదారం కానీ ఏమీ ఉండదు. మా ఎంప్లాయీస్తో వచ్చామండి, వీళ్ళందరూ పాపం ఇప్పుడు దాకా అందరు చేశారు. ఎంత బాగుందో చూడండి. ఇదంతా కొబ్బరి తోటలు అన్నీ మాయే. చల్లటి వ్యూ. చేపల పులుసు చిక్కదనం ఉన్న బట్టి మనం అది ఎంత బాగుందో చెప్పుకోవచ్చమ్మా. అవసరాన్ని మించి చేపల పులుసుకి ఒక స్పెషల్గా టైం పెట్టుకొని తినాలమ్మా. ప్రశాంతంగా కూర్చొని ఎవరి గోల లేకుండా, ముందుగా ఈ కుగ్గి గోల లేకుండా. మిక్సీలో तेरा पहला खाना दे दिया ना सोना. దానికంట కొంచెం ఇవే, మళ్ళీ మీరేం తింటున్నారో అని దాని ఆలోచన. కొంచెమే అటుకి మీరేం తింటున్నారో అని దాని బాధ. నోట్లో ఏదో ఇరికించుకున్నట్టుందమ్మా. ఏముంది అక్కడ, బోన్స్ ఏం లేవుగా. బాగుందా? చాలా బాగుంది. చల్లటి గాలి, నవరసాలు పండించారమ్మా. మంట, వర్షం, చలి, ఎండ అన్నీ. కొబ్బరికాయలు పండి అక్కడ టప్ అని శబ్దం వచ్చింది. వినిపించిందా నీకు?
ఇక రాబోయే కాలంలో మంచి కాయలు వస్తాయి సిరి. ఇప్పుడు చెరిగిపిచ్చి దీనికి ఎరువు విజిల్ లేకుండానే మెత్తగా మరి టైం తీసుకొని మటన్ని నెమ్మదిగా టైం తీసుకొని ఉండాల. నీళ్లు పోసేసి సిమ్లో అలా వదిలేస్తే నెమ్మదిగా ఉడికి 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 ముక్కకి మొత్తం ఉప్పు కారం మసాలా పట్టి మంచి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నా అన్నిటికంటే ఫేవరెట్ కూర కలుపుతున్నా. ఫేవరెట్ ఫిష్ పులుసు. ఫిష్ పులుసు అంటే నాకు ప్రాణం. మా చిన్నది ఫిష్ తీసుకోలేదు ముళ్ళు, అందుకని తినట్లా. అది కమ్మగా ఉంది పులుసు. సరే బాగుంది. పెరుగు చాలా హాయిగా ఉంది నోటికి కారం మీద. మటన్ ముక్క తినలేదే? తక్కువ తిన్నా. ఏలి ఇట్లా అంటే వీడియో కట్ అయ్యాలి. వెరైటీగా నాకు ఇప్పుడు మిగతా వాళ్ళు అన్నం తినాల్సిన పని లేదా? తింటానే ఉండదులేమా. తినకుండా ఎడ్డి మొహం అనుకున్నా ఏంటి ఇలాగా? టేస్ట్ చేయటం రాదు, పాడలేదు. టేస్ట్ చేస్తాను బాగా తిట్టాను కదా. టేస్ట్లెస్ ఫెల్లోస్ అని తిట్టాను నేను. ఎదురుగా ఇంత మంచి పులుసు పెట్టుకొని పెరుగన్నం తినిందంటే దాని అంత టేస్ట్లెస్ ఫెల్లోస్ నేను ఎక్కడా చూడలే. ఇది అపరిచితుడిలో రాము టైపు నవరసాలు పండిస్తుంది అన్నమాట. ఇది టిష్యూనా అప్పడమా? ఇది టిష్యూ పేపర్ అంటే రోజు మాట్లాడతా ఇట్లానే అంటారు. ఇప్పుడు చూడు, నువ్వు మటన్ మాత్రమే తినగలిగావు, కర్రీగా తినగలిగావు. నేను కారం, ఫ్రై, రైస్, పెరుగు తిన్నా. ఇంకా నేను మనుషులు తాగలేదు, తాగాను. అదొకటి మిస్సింగ్. ఒక్కదానికి ప్లేట్లు తింటాయి. ప్రశాంతంగా తిను, ఓకేనా? బాయ్. ఇదిగోమ్మా, ఇది చూడు, ఇదిగో ఇది చూడు, ఇదిగో. నువ్వు అసలు మనిషివేనా? నేను కెమెరా పట్టుకొని ఉంటే నువ్వు పెట్టే టార్చర్ అంతా ఇంత కాదు. తాగనియే ఏ బాగాలేదా? అదే సినిమాలో బ్రహ్మానందం ముఖ్యమంత్రి సీఎం గారు ఉన్నప్పుడు సీఎం గారు పోయిన తర్వాత ముందు వీడియో తీసుకుంటాడు. కాదు, ఒక మూవీలో పవన్ కళ్యాణ్ సినిమా. ఏం సినిమా అది? గుడుంబ శంకర. గుడుంబ శంకర కాదమ్మా, తమన్నా సినిమా హీరోయిన్. ఇది ప్రభాస్. కెమెరామ్యాన్ గంగతో రాంబాబు. అట్లా మనం మిక్సీ గురించి, ఇప్పుడు మిక్సీ ఉన్నప్పుడు, మిక్సీ లేనప్పుడు హీరోలు, మిక్సీ, సెంటు గులాబీ మల్లెపూలు గాడు, ఇంత అందగాడు ఎవరికైనా ఉన్నాడు అసలు? ప్రపంచంలో ఉన్న అందమంతా దీని దగ్గరే ఉంది. చూడండి, అదిగో దానికన్నా దాని దగ్గర ఏది తింటే తాగితే దానికి వేయాల్సిందే. ఒళ్ళంతా ఇంత గీత లేదు, తినేదు కూర్చొని. పిల్లలు పుట్టినా సరే ఒక గీత లేదు. ఎక్కడ పడితే అక్కడ గీకటం, గోకటం, తోడలన్నీ గోకటం. కారులో కూర్చోబెట్టుకుంటే ఆ సీటు మీదకి ఎక్కటం, ఆ మిర్రర్స్ చూడటం. అబ్బో మామూలుగా పడిపోయిందే.
అది మొత్తం ఇలా ఉంది.